తమిళనాడులోని 34 సీట్లు, పశ్చిమ బెంగాల్లోని తొలి విడతలోని 152 సీట్ల పోలింగ్కు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రచారం, నేతల ప్రసంగాలు, భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు ముగియడంతో పాటు పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్, అన్నా డీఎంకే, బీజేపీ, ఎన్డీఏల కూటమి మధ్య ప్రధానంగా పోరు కొనసాగుతోంది. అటు బెంగాల్లో 4వసారి అధికారం చేపట్టాలని సర్వశక్తులు కూడగట్టుకుని పోరాడుతున్న మమతా బెనర్జీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. మే 4న ఓట్లు లెక్కించి ఎన్నికల ఫలితాలను విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. దేశంలోని అతి ముఖ్యమైన 2 రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికల ముందు నిలిచాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇప్పుడున్న ప్రభుత్వాలే కొనసాగుతాయా? ప్రజలు మార్పును కోరుకుంటున్నారా అనేది తేలిపోనుంది. పోలింగ్కు 48 గంటల ముందుగానే అన్ని పార్టీల ప్రచారం, సభలకు తెరపడింది. ఏప్రిల్ 23న అంటే గురువారం నాడు తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల బరిలో మొత్తం 4023 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రంలో సుమారు 5.73 కోట్ల మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వయోవృద్ధులు, వికలాంగుల కోసం ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది ఎన్నికల సంఘం. ఎన్నికలు ఎలాంటి అవాంతరం లేకుండా ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్ సామాగ్రి తరలివెళ్లింది. తమిళనాడులో ఎప్పటిలాగే 2 బలమైన కూటముల మధ్య పోటీ నెలకొంది. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్, అన్నా డీఎంకే, బీజేపీల ఎన్డీఏ కూటమి అధికారం కోసం పోటీ పడుతున్నాయి. కాగా ప్రత్యామ్నాయ శక్తి తామేనంటూ టీవీకే చీఫ్ విజయ్ తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. దీంతో తమిళనాట త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పట్టుదలగా ఉన్నారు. అధికార డీఎంకే పార్టీ మొత్తంగా 164 స్థానాల్లో పోటీ చేస్తోంది. కొలత్తూరు నుంచి స్టాలిన్ బరిలో ఉన్నారు. అన్నా డీఎంకే సారథ్యంలో బీజేపీతో కూడిన ఎన్డీఏ ఈసారి తమిళనాడులో చక్రం తిప్పుతామనే ధీమాతో ఉంది. అన్నా డీఎంకే అగ్రనేత ఎరప్పాడి పళనిస్వామి, బీజేపీ నేతలు ఎల్ మురుగన్, తమిళిసై సౌందరరాజన్ బరిలో ఉన్నారు. ఇక విజయ్ నేతృత్వంలోని టీవీకే మొత్తం 234 స్థానాల్లో పోటీ చేస్తుండగా విజయ్ పెరంబూర్, తిరుచి తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 16 జిల్లాల్లోని 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1478 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొదటి విడత ఎన్నికల్లో సుమారు 3.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 10,361 పోలింగ్ కేంద్రాలను పూర్తిగా మహిళా సిబ్బందితోనే నిర్వహించనున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు సుమారు 2.5 లక్షల మంది సాయుధ సిబ్బందిని ఎన్నికల సంఘం మోహరించింది. 8,000 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. మల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్పూర్ జిల్లాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఎస్ఐఆర్ అంశం రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. ఒక్క ముర్షిదాబాద్లోనే 7.4 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించడం రాజకీయ దుమారం రేపింది. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వరుసగా 4వసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటే బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు ఉద్వాసన చెప్పి అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ ప్రచారం జరిపింది. మొదటి దశలోని కీలక అభ్యర్థుల్లో బీజేపీ, టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేస్తుండగా సువేందు అధికారిని బీజేపీ పోటీలోకి దింపడంతో అక్కడ పోటీ ఉత్కంఠభరితంగా మారింది. తొలి విడతలో బీజేపీ నుంచి దిలీప్ ఘోష్, స్వపన్ దాస్ గుప్తా, అటు టీఎంసీ నుంచి జగదీష్ చంద్ర బసునియా, సూర్యకాంత డోలోయ్, సత్యజిత్ బర్మన్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం 284 మంది అభ్యర్థుల్ని ప్రకటించగా
తొలి విడతలో అధీర్ రంజన్ చౌదరి, మౌసం నూర్, మాధవ్ రాయ్ వంటి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బెంగాల్లో మిగిలిన 142 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. ఈ ఏడాది జరుగుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అటు అధికార ఎన్డీఏ, ఇటు ప్రతిపక్ష ఇండియా కూటమికి అత్యంత కీలకంగా మారాయి. ఈ ఎన్నికల ద్వారా దేశ రాజకీయాల్లో తమ పట్టును నిలుపుకోవాలని రెండు పక్షాలు భావిస్తున్నాయి. తమిళనాడులో పాగా వేయటం ద్వారా హిందీ హృదయభూమి పార్టీ అనే ముద్రను చెరిపేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అన్నాడీఎంకేతో పొత్తు ద్వారా తన బలాన్ని పెంచుకుని దక్షిణాదిలో బలమైన శక్తిగా ఎదగాలని చూస్తోంది. బెంగాల్లో గత ఎన్నికల్లో త్రుటిలో అధికారాన్ని చేజార్చుకున్న బీజేపీ ఈసారి ఎలాగైనా కాషాయ జెండా ఎగురవేయాలని గట్టి పట్టుదలతో ఉంది. అయితే ఈ రాష్ట్రాల్లో గెలుపు ఇండియా కూటమికి ఒక నైతిక విజయాన్ని ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని చాటి చెప్పడానికి ఇది ఒక వేదికగా మారుతుందని భావిస్తోంది.